రైతన్నలందరికీ నమస్కారం అండి. నేను మీ వాంకుడత్ వెంకన్న. అయితే ఈరోజు వచ్చేసి వరికి ఒక ఎకరానికి వచ్చే ఖర్చు దున్నుడు కూళ్ళ నుంచి ఆఖరికి మనం వరి కోసేంత వరకు ఎంత ఖర్చు వస్తుందో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వరి ఒక ఎకరానికి వచ్చే ఖర్చు అండి. ఫస్ట్ దున్నుడు కూళ్ళు దున్నుడుకు సాలు 22 దున్నితే 6,000. మళ్ళీ పార పని ఒక ఇద్దరు మనుషులు చేసిన 1,500 రూపాయలు. విత్తనం వడ్లకు ఒక 1000 రూపాయలు. గొర్రు తోలడానికి ఎకరానికి ఒక 1,500. నారుమడిలో గుళికలు ఏదైనా వేస్తే ఒకసారి దాని మీద మందు స్ప్రే చేస్తే ఒక 200 రూపాయలు. నాటు కూలి వచ్చేసి ఒక ఎకరానికి నాటు వేసే కూలీలు 5,000 తీసుకుంటున్నారు. కూలీ వచ్చేసి 1000 రూపాయలు. అంటే నారు మోయడానికి ఎవరైనా వాళ్ళు వస్తే వాళ్ళకు ఒక 1000 రూపాయలు. మొదటి దఫా ఎరువులు వేయడానికి ఒక యూరియా బస్తా, ఒక గుళికలు, దాంట్లో డైమండ్ ఏదైనా కలిపేయడానికి మొత్తం ఇది కాదండి. మొదటి దఫా ఎరువు అని అంటే మనం నాటేసేటప్పుడు 20 అయినా డిఏపి అయినా ఒకటి కలుపుకుంటాం కదా, అందులో దానికి ఒక 1,450 రూపాయలు. జింక్ వచ్చేసి 700 రూపాయలు. ఒకవేళ చౌడున్నోళ్ళు వేసుకుంటారు, లేకుంటే వేరే వాళ్ళు అయితే వేస్తే వేయచ్చు, లేకుంటే లేదు. దాంట్లో గడ్డి మందు నాటేసిన 3 రోజులకు మనం పెట్లాకులో వేస్తాం కదండి, ఆ పెట్లాకులకు ఒక 500 రూపాయలు. గుళికలు ప్లస్ యూరియా మొదటి దఫా మనం వేస్తాం కదా, ఒక యూరియా బస్తా, గుళికలు, డైమండ్ ఇట్లా వేస్తాం కదా, దానికి ఒక 1,500 రూపాయలు. ఫస్ట్ స్ప్రే కెల్డానో సాఫ్ పొడి అది కొడతాం కదా, దానికి ఒక 1000 రూపాయలు. సెకండ్ సారి కొడితే అదొక 1000 రూపాయలు. మూడోసారి కొట్టినప్పుడు ప్రొఫ్నోపాసు మళ్ళీ ఇంకా పెయిన్ మందు ఏదైనా కలిపి కొడితే అదొక 1000 రూపాయలు. మళ్ళీ లాస్ట్ పిండి ఒకసారి వేస్తామండి, పొటాషో యూరియా అది ఏమైనా కలిపిస్తాం. పొటాష్ వేసుకుంటే ఇంకా ఎక్కువనే అవుతుంది. ఒక పొటాష్ బస్సు వచ్చేసి 1,850 రూపాయలు ఉంది ప్రజెంట్ ఇప్పుడు. అయితే సరే, మనం పొటాష్ వేయకున్నా కూడా ఒక 1,500 రూపాయలు. ఒక యూరియా బస్తా అది చిన్న ఇంకా వేరే ఏదైనా కలుపుకుంటే 1,500 రూపాయలు. కోత కోయడానికి ఒక 3,000. నేను మర్చిపోయినా, మనము నాటేసిన తర్వాత 15-20 రోజులకు గడ్డి మందు కొడతాం కదా, వివాయనో లేకుంటే అసెటో ఏదైనా ఒకటి కొడతాం కదా, దానికి వచ్చేసి ఒక 2,000 రూపాయలండి. మొత్తం ఖర్చు 30,000. ఒక రైతుకు ఒక ఎకరానికి వచ్చే ఖర్చు వచ్చేసి ఒక 30,000 రూపాయలు అవుతుంది. ఒకవేళ రైతు అదృష్టం బాగుంటే ఒక 30 బస్తాలు కనుక వడ్లు పండితే, 30 బస్తాలు పండితే ఒక 50,000 వస్తాయి. ఈ 50,000 కూడా 2,400 రూపాయలు చొప్పున వేస్తే 50,000 వస్తాయి. 21 కింటాకు 50,000 వస్తాయి. ఈ 50,000లోకి వెళ్ళి ఈ 30,000 తీసేస్తే రైతుకు మిగిలేది ఒక 20,000. ఒక ఎకరానికి వచ్చేసి ఒక 20,000 మిగులుతాయి. ఈ 20,000 కూడా ఒక పంటకాలం మొత్తం వచ్చేసి 4 నెలలు. ఈ 4 నెలలకు రైతుకు ఒక నెలకు వచ్చేసి 5,000 మిగులుతున్నాయి. 5,000 మిగులుతున్నాయి ఒక నెలకు. ఇక చూడండి, రైతు పడాలంటే ఎట్లా బాగుపడతాడండి? మీరే చెప్పండి ఒకసారి. ఏం మిగులుతుంది రైతుకు? నెలకు ఒక 5,000 రూపాయలు. అది కూడా ఎకరానికి 30 బస్తాలు పండితే నెలకు ఒక 5,000 వస్తాయి. అదే పండకుంటే రైతు చాలా నష్టపోతాడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఓకే అండి, థ్యాంక్ యూ.